పంచుకోవడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యక్తి ఆనందం, బాధ తదితర భావోద్వేగాలను పంచుకోవడానికి, ప్రపంచంలో జరిగే సమస్త విషయాలను క్షణంలో తెలుసుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. ఇటీవల ఆపదలో ఉన్న ప్రజలకు ఆపన్న హస్తం అందివ్వడంలో వీటి పాత్ర మరువలేనిది. ఒకవైపు సమాజ హితానికి ఎంతో ఉపయోగపడుతున్నా, మరోవైపు వినోదం హద్దుమీరడంతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పిల్లలు, యువత కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వలలో ఇరుక్కుని యాంత్రికమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. ఎప్పుడైతే మనిషి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిందో మానసిక వికాసం అందించే ప్రత్యేక పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గింది. సామాజిక మాధ్యమాల వినియోగం మంచిదే, కానీ వాటి వినియోగంపై తల్లిదండ్రులు తీసుకోవలసిన బాధ్యత ఎంతో ఉంది. ముందు ప్రపంచమే కనువిందు చేస్తుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, కళ్ళ ముందు ప్రపంచమే కనువిందు చేస్తుంది. సామాజిక మాధ్యమాల క్షణంలోనే ప్రత్యక్షం సాధనాలు. సామాజిక మాధ్యమాలు పతనానికి కారకాలు. సామాజిక మాధ్యమాలు యువత ఉద్రేకాలు, చుట్టేసే బంధకాలు, మంచి చెడు మార్గాలు, ఎదురయ్యే సవాళ్ళు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వసుదైక కుటుంబాన సొగసైన బంధాలు. కలిసిన బృందాలు, నాగరిక ప్రపంచాన్ని చిత్రించే యవనికలు.